ఉత్తరప్రదేశ్లో మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతుంది. తాజాగా మౌని అమావాస్య సందర్భంగా విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాట జరిగింది. పదుల సంఖ్యలో మరణించగా వందల సంఖ్యలో భక్తులు గాయపడ్డారు. దీంతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ నుంచి ప్రయాగ్రాజ్ కు వెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేసినట్లు పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు. అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాటుకు భక్తులు వస్తున్న వాహనాలు, బస్సులను ప్రయాగ్రాజ్ సరిహద్దుల్లో నిలిపివేశామన్నారు. కుంభమేళా ప్రాంతంలో ప్రస్తుతం 10 కోట్ల మంది ప్రజలు ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. అందుకే రానున్న 24 గంటల పాటు ఇతరులను అనుమతించట్లేదని అధికారులు తెలిపారు. మరోవైపు ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్రాజ్కు వస్తున్న రైలు సదుపాయాలను ఆపివేయలేదని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. ప్రయాగ్రాజ్ నుంచి భక్తులను తిరిగి తీసుకువెళ్లేందుకు అదనంగా దాదాపు 360 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. రైల్వే స్టేషన్లో రద్దీని ఎప్పటికప్పుడు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు. ప్రయాగ్రాజ్లో కొనసాగుతున్న మహాకుంభమేళాకు మౌని అమావాస్య సందర్భంగా కోట్ల మంది ప్రజలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో కనీసం 20 మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 100 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తోంది. త్రివేణి సంగమం ప్రధాన కేంద్రం వద్దకు రాకుండా సమీపంలోని ఘాట్ల వద్ద పుణ్యస్నానాలు ఆచరించాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే మరణాల సంఖ్యపై యూపీ సర్కార్ ఇంకా అధికారిక ప్రకటన చేయకపోవడం గమనార్హం.